కుటుంబంలో కూడా కొన్ని గుంట నక్కలు ఉంటాయి. కుటుంబంలో ఉంటాయి, తోటలో ఉంటాయి, మరి అడవిలో ఉంటాయి అని అనుకుంటారు, కానీ కాదు. కుటుంబాన్ని కూడా పాడు చేసే కొన్ని గుంట నక్కల గురించి ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి తెలియజేయాలి. ఈ గుంట నక్కల గురించి పరమగీతములు 2వ అధ్యాయంలో ఉంది 15. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనడి. అంటే 2 తరహా నక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇది పాడు చేస్తాయి అన్నమాట. సంఘాలను పాడు చేస్తుంది, దేవుని కార్యాలను పాడు చేస్తుంది, కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు రాకుండా దీవింపబడిన కుటుంబాలను సైతం అది అటాక్ చేస్తుంది అన్నమాట. చూడండి, ద్రాక్ష తోటలు పూత పట్టిందంటేనే ఒక ఆశీర్వాదం కదా. పూత పట్టింది, కాయలు వస్తున్నాయి, పండ్లు అయిపోతుంది, ఎంత దీవెన. ఆ పండ్లు నోటికి అందకుండా ఏం చేస్తుంది, నక్కలు దాన్ని తినేస్తుంది, పాడు చేస్తుంది. ఈ గుంట నక్కలేమో గుంట దోవుతుందంట, వేర్ల మీద దాడి చేస్తుందట, అప్పుడు చెట్టు పడిపోతుంది. మరికొన్ని నక్కలు పండ్ల మీద దాడి చేస్తుందట, ఆ పండ్లు తినేసి ఆ చెట్టు అంతా పాడైపోతుంది, ఎవరికి ప్రయోజనకరంగా కాకుండా మార్చేస్తుంది. కాబట్టి ఇలాంటి నక్కలు ఒక 12 నక్కల గురించి చెప్తారు. నక్కలు అంటే కన్నింగ్ ఫాక్సెస్, అంటే మనం అనుకుంటాం అంత బాగానే ఉందని, కానీ మనల్ని పాడు చేస్తుంది. మనం పాడు చేసే కార్యం దూరం చేసుకోవాలి. మరి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు దేవుని కలిగి ఉండాలి. కుటుంబాలు ఎప్పుడు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని నియమాలు పాటించాలి. నేను అన్నాను, పట్టాలు తప్పితే ఏమవుతుంది, ప్రమాదం వస్తుంది. కాబట్టి కుటుంబాలకు దేవుడిచ్చిన మరి ఆదేశాలు లేక పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, భక్తులు ఏం బోధిస్తున్నారు, ఇవన్నీ కూడా మనము చక్కగా మరి పాటిస్తే కుటుంబాల క్షేమం ఉంటుంది, కీడు రాకుండా కాపాడబడుతుంది. కుటుంబాల మీద సాతానుడు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. ఒక మంచి కుటుంబం, భార్య భర్త పిల్లలు నెమ్మదిగా సమాధానంగా ఉంటే మొట్టమొదటి ఒకరికి వంట పుడుతుంది. ఎవరది? సాతానుడు కన్నెర్ర చేసేసుకుంటాడు అనమాట. ఎలాగన్నా ఈ కుటుంబంలో అసమాధానం తీసుకొని రావాలి. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద పెద్ద అల్లరి పుట్టుకొస్తుంది. అప్పుడు దేవుని భయం గల వారు ఆ కుటుంబంలో ఒక్కరున్నా కానీ దేవుడు కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఒక్కరు చాలండి. ఉప్పు ఎంత కావాలి? చాలా చిన్న మొత్తంలో వేస్తారు. పెద్ద వంటకాన్ని కూడా మరి దానికి మోతాజులో ఉప్పేస్తారు, అంత చాలు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీ కుటుంబానికి కూడా మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. చప్పని బ్రతుకులను రుచికరంగా మార్చడానికి ఒక దేవుని బిడ్డకు సాధ్యం. దేవుని స్తోత్రం. మీకు అధికంగా ఉండాలి. మా కుటుంబంలో ఎవరు రక్షింపబడలేదండి, మేము ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నాను, అయినా మీరేమీ బాధపడే అవసరం లేదు. నేను ఎప్పుడంటాను, సూర్యుని ఆపడానికి ఎంతోమంది కాదు, ఒక్క యెహోషువతో వీలైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 Joshua could stop the sun and the moon. అంటే దేవుని శక్తి నీలో నిండుగా ఉన్నప్పుడు సంఖ్యతో పని లేదు. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు ఒక్కనివైనా నీకు తోడై ఉన్నవాడెవరు? దేవుడు, సర్వశక్తి గల ఆయన. నిన్ను విడవాడు, ఎడబాయాడు. కాబట్టి ఆ దేవుని నువ్వు పట్టుకున్నావు, నీ ద్వారా నీ కుటుంబం తప్పకుండా చక్కని మార్గంలోకి వస్తుంది. ఇది నమ్మాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. యాజ్ యూ బిలీవ్ సో విల్ బీ ద రిజల్ట్. కాబట్టి నీలో విశ్వాసం చాలా కావాలి. కేవలం ప్రార్థన కాదు, ప్రార్థన విశ్వాసం మిళితమైనప్పుడే దైవ కార్యాలను మనము చూస్తాం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ కుటుంబాన్ని పాడు చేసే కొన్ని కార్యాలు నేను మీ ముందుంచబోతున్నాను, జాగ్రత్తగా వినండి. స్వార్థం మొదటిది. ఒక గుంట నక్క, దాని పేరేంటి? స్వార్థం. ఈ స్వార్థము లేక ఇప్పుడు భార్య స్వార్థపరురాలు, భర్త స్వార్థపరుడు, పిల్లలు చాలా స్వార్థపరులు. ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట స్వార్థము ఉండదు. మరి స్వార్థము అన్నప్పుడు కొన్నిసార్లు భర్తలు స్వార్థంగా ఉంటారు. ఇంటి యజమానుడు స్వార్థంగా ఉంటాడు. తన భార్యను తన సొంత శరీరంగా ప్రేమించాడు. కొన్నిసార్లు భార్య చాలా స్వార్థపరురాలుగా ఉంటుంది, భర్తను పిల్లలను ప్రేమించదు, ఆమె పని ఆమె చూసుకుంటుంది. అంటే ఒక కుటుంబం అన్నప్పుడు మరి స్వార్థం ఉన్న చోట చాలా అసమాధానం వస్తుంది, ఒక ఐకమత్యం అక్కడ ఉండదు, ఐక్యత చెడిపోతుంది. కాబట్టి స్వార్థరహితులుగా ఉంటేనే ఆ కుటుంబము చాలా చక్కగా దేవుని నియమాల్లో ఉండగలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి.
చాలా మటుకు జరిగే కార్యం చెప్తా. భర్త ఉదయం లేచి రెడీ అయ్యి ఎక్కడ పోతున్నావు అంటే వాకింగ్ పోతున్నా అంటాడు. మరి భార్యకు వాకింగ్ వద్దా? భార్య ఇంట్లో వండి వండి చేసి మళ్ళీ వాకింగ్ నుండి వచ్చిన తర్వాత అంత రెడీగా ఉందా, నేను ఆఫీస్ పోవాలంటాడు. అంటే అది ప్రేమ లేని తనం. భర్త ఏమనుకోవాలంటే నేను నడిచి ఏ విధంగా నా శరీరాన్ని కాపాడుకుంటున్నానో నా అర్ధాంగి, నా సగటు శరీరం కూడా ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ప్రేమగా ఏం చెప్పాలి? రా మనం ఇద్దరం కలిసి ఎక్కడ పోదాం? వాకింగ్ పోదాం. భర్త ఎప్పుడు కూడా తన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాలి. సమ్ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఏం లేదు ఆమె చేసి పెడుతుంది అంత అయిపోతుంది అంత. అట్లా కాదు. ఆమె దినమంతా కష్టపడితే నీ నోటి నుండి ఒక మంచి మాట తప్పకుండా రావాలి. అలాగే భర్త కూడా దినమంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు కైకయ్యమని ఆయన మీ దగ్గరకుండా ఆయన రాగానే కొద్దిగా చల్లబడిన తర్వాత, చల్లబడడానికి నువ్వు ప్రయత్నాలు చేయాలి. కొద్దిగా ఏదైనా టీ చేసి కాఫీ చేసి చేస్తుంటే, ఎండాకాలం అయితే ఏం చేయాలి? నిమ్మరసం చేసి కుదుటపడ్డాక నీ సమస్య ఏంటో చెప్పాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇంట్లో నీ పొరుగువాడెవరు? నీ భర్తనే. నీ పొరుగుది మరి నీ భార్యనే కదా, అంటే క్లోజ్ కంపానియన్. కాబట్టి ఇలా ప్రేమ హృదయంలో ఉంది, నాకు చాలా ప్రేమ ఉంది అని అనకుండా ఆ ప్రేమ ఏదో నువ్వు ప్రకటిస్తే అది చాలా ఉత్తమంగా ఉంటుంది. వాట్ ఈస్ ద స్క్రిప్చర్స్ టెలింగ్? పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. చూడండి ఎంత మంచి జ్ఞానయుక్తమైన మాటలు, కుటుంబానికి సరిపోయే చక్కని మాటలు తిమోతికి ఆదేశిస్తున్నాడు. నువ్వు ఇలాగ సంఘంలో చెప్పు అని అంటున్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండు. అంటే ఏంటి? ఈ స్త్రీకి భర్త మీద పిల్లల మీద శ్రద్ధ లేదు. ఆమె ఆభరణాలు, పట్టు చీరలు, ఆమె వైభవం ఇదే ఉంది ఆమె ధ్యాస. ఆమె దేవుని భయం కంటే, కుటుంబం యొక్క ఔన్నత్యానికంటే ఆమె స్వార్థం కలిగి తనను గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఈమె సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ. ఈమె బ్రతికినా చచ్చినా ఒకే తీరు. బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానము అని అంటున్నాడు. అలాగే ఇంకా చూడండి 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. చాలామంది కాపరులు, సేవకులు ఈ తప్పు చేస్తారు. వాళ్ళు దేవుని సేవలో ఉన్నామని చెప్పి భార్యను పిల్లలను అలక్ష్యం చేస్తారు. దే డోంట్ కేర్ అన్నమాట. వాట్ ఐఎమ్ ఇన్ ద గాడ్ సర్వీస్. బట్ దేవుడు ఏమంటున్నాడు? నీ భార్యను నీ పిల్లలను చక్కగా చూసుకోవాలి. ఒకవేళ నీకు మంచి సాక్ష్యం ఇంట్లో లేకుంటే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడవై ఉంటావు. నీవు విశ్వాస త్యాగము చేసిన వాడవైపోతావు. కాబట్టి ఇంటిని సరిగ్గా పాలించని వాడు దేవుని మందని ఏ విధంగా పాలిస్తాడు? కాబట్టి అంటే ఇంటి విషయం శ్రద్ధ ఉండాలి. ఆ పురుషుడైనా స్త్రీ అయినా తన భర్తను చూసుకోవాలి. పిల్లలను, భర్తను ప్రేమించే స్త్రీగా ఉండాలని కూడా ఇక్కడ మాట చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారినై ఉండవాలని బోధించు. అంటే చూడండి, షీ ఈజ్ సాక్రిఫైజింగ్. ఆమె తన గురించి మాత్రమే ఆలోచించకుండా భర్తను, పిల్లలను ప్రేమించి వారికి పరిచర్య చేస్తుంది. దేవుని నామం దూషింపబడకున్నట్లు తనకిచ్చిన కుటుంబాన్ని చక్కగా మరి పాలిస్తుంది, పోషిస్తుంది. ఆ పురుషుడు కూడా మరి దేవుని కార్యాలు చేసిన మరి దేవుని నామం దూషింపబడుకున్నట్లు తన ఇంటి వారిని చక్కగా చూసుకుంటున్నాడు. విశ్వాస త్యాగం చేయని వాడై అవిశ్వాసి కన్నా చెడిపోయిన హృదయం లేకుండా దేవునితో ఉన్న బంధం ద్వారా ఆ ప్రేమను తన కుటుంబంలో ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఈ అర్థం ఏంటంటే, ఇప్పుడు కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ద గ్రేట్ గిఫ్ట్ గివెన్ టు అన్ ఇండివిజువల్ ఈజ్ ఫ్యామిలీ. అంటే దేనికైనా నీ కుటుంబము నీకు ఆదరణగా ఉంటుంది, నీకు అక్కడికి వస్తుంది. ఎవరు లేకున్నా మా కుటుంబం ఉంది. కొందరు స్త్రీలు ఎంత గంభీరంగా చెప్తారు, మా ఆయన అంటారు, మా ఆయన
ఆ భర్త అంటాడు నా భార్య అని అంటాడు. అంటే దెర్ ఇస్ సమ్ బాండ్ ఇన్ ద ఫ్యామిలీ. అది దేవుడే పెట్టినాడు కదా. నా పిల్లలు అంటారు కదా, మా పిల్లలు అంటారు. అంటే దేవుడు పెట్టిన గొప్ప క్లోజ్ నిట్ బాండ్ అన్నమాట. అది స్ట్రాంగ్ కావాలని నేను ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నా కదా, సాతానుడు దాని మీద దాడి చేస్తాడని, విచ్ఛిన్నం చేస్తాడని. కాబట్టి దేవుని వాక్యము, ప్రార్థన, దేవుని మీద ఆనుకోవడం ద్వారా ఈ యూనిట్ కాల్డ్ ఫ్యామిలీ విల్ బి స్ట్రెంగ్థెండ్. అందుకే ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పని చేయాలి. నన్ను అడిగితే, ఎందుకంటే నేను ఒక కుటుంబస్తురాలు కదా, నాకు తెలుస్తుంది. భారమంతా ఒకరి మీద పడినప్పుడు వారు కూలిపోతారు తొందరగా. ద వర్క్ షుడ్ బి స్ప్రెడ్ అన్నమాట. భర్త ఉన్నాడు, భర్త పని చేయాలి. నల్లు వస్తుంది, నీళ్ళు నింపితే తప్పేం లేదు, అది ఆడవాళ్ళు చేసే పని అంటారు. అయ్యో కొద్దిగా కూర వండితే తప్పేమో, తినవా నువ్వు కూడా తింటావు కదా, మరి తప్పేం లేదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని కూడా నీ కుటుంబం కొరకు చేస్తున్నావు, పరాయి వాళ్ళ కొరకు నువ్వు చేయడం లేదు అన్నట్టు. ఇప్పుడు స్త్రీలు ఇంట్లో ఉండి అమ్మ చెప్పింది కదా నువ్వు కూడా చేయమని, కనుక మేము కూర్చుంటామని కాదు. వాళ్ళు కష్టపడితే తప్పకుండా నీ ధర్మం ఏంటంటే కష్టపడి వచ్చిన భర్తకు చక్కగా వండి, రుచికరంగా వండి, శ్రద్ధగా వడ్డించాలి, దగ్గరుండాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే దైవాశీర్వాదము మన కుటుంబాల మీద వస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇంటి కోసం పాటుపడాలి. నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబం బాగుపడాలనే చేస్తున్నావు కదా. అంటే యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ వైఫ్, ఫర్ యువర్ చిల్డ్రన్. వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ ఇట్? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక భార్య కష్టపడుతుందంటే ఆమె ఎప్పుడు కూడా నేను కష్టపడుతాను అనే అవసరం లేదు. ఆమె తన భర్త, పిల్లలు నెమ్మదిగా ఉండాలి, చక్కగా ఉండాలి, మాకు ఆర్థికంగా ఏ కొదువు ఉండొద్దని ఆమెకు ప్రయాసపడుతుంది. అంటే ఈ కుటుంబంలో భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా వీరందరూ ప్రయాసపడేది దేని కొరకు? వారి కుటుంబం కొరకు. ఆ అవగాహన చాలా మటుకు ఉండదు. దే డు నాట్ హ్యావ్ దట్ కామన్ సెన్స్. అందుకే ఈ పని నువ్వు చేయి, ఆ పని నేను చేయాలి, నేను చెయ్యను నువ్వే చేయి అని ఇలాగూ భార్యలను చాలా పీడించే పురుషులు ఉంటారు, భర్తలను పీడించే స్త్రీలు కూడా ఉండకపోరు. కాబట్టి దేవుని సేవనే కానీ, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలే కానీ, ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కరూ ఇది వారి బాధ్యత అని ఎంచినప్పుడు సమాధానం కుటుంబంలో వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు బండడి పని ఉంది ఇంట్లో, ఒక్కతే చేయాలంటే ఆమెకి ఎంత బాధ ఉంటుంది, ఎన్నాళ్ళు అలా చేయగలుగుతుంది? కొద్దిగా మరి భర్త వచ్చి కొద్దిగా సహాయం చేసినట్టు, పిల్లలు వచ్చి సహాయం చేస్తే హర్ వర్క్ విల్ బికమ్ లైట్, షీ కెన్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అలా కాకుండా ఆమెనే చేయాలి, ఆమెకు కొన్ని మరి విధులు ఉన్నాయి, కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి అని అనుకోకుండా తల్లి కలకాలం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో ఉన్న స్త్రీ, మరి సంతోషంగా ఉండాలి ఇంటి వాతావరణం. అంటే పురుషులు కూడా వారి వంతు సహాయము అందించాలి. లేదు నేను పురుషుణ్ణి అంతే, నేను కూర్చున్న దగ్గర టీ రావాలి, నేను కూర్చుని అన్నం వడ్డియాలి, వడ్డించి మళ్ళీ పంక కొట్టాలంట అది ఆరడానికి. ఓ అమ్మో, ఇలా చేస్తే నీ భార్య తొందరగా ఎగిరిపోతుంది కదా. భార్య ఉన్నప్పుడు నీకు దాని విలువ తెలియదు. భార్య పోయిన తర్వాత నీ సగటు శరీరం చచ్చినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ దీవెన కాపాడుకోవాలి. భర్త ఉన్నప్పుడు కూడా చాలామందికి తెలియదు ఆ విలువ. భర్త ఒక సపోర్ట్ పక్కన ఉన్నాడంటే కొండంత ధైర్యం ఉంటుంది ఒక స్త్రీకి. అప్పుడు ఆ తిట్టిపోసి ఆయన విశ్వాసం అంతా నష్టపరిచి డీల అయిపోతాడు. ఏం లేదు ఇక సత్తా అయిపోతుంది. ఎందుకంటే దినమంతా తిడుతుంది ఆ భార్య. తెలివి లేనిదన్నమాట. ఎటువంటి ఆయన దుర్మార్గుడా, దుష్టుడా, ఎవడైనా కానీ ఒక భర్త విలువ భర్తకు ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి నువ్వు ప్రార్థన చేసి చక్కబెట్టుకోవాలా నీ భర్త, నువ్వు ప్రార్థన చేయాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ ప్రేయర్. ఉంటుందండి పోరాటం, ప్రతి కుటుంబంలో ఉంటుంది. చెక్కినట్టు ఒక కుటుంబం ఉన్నదంటే అది ఉట్టి మాట లేదు. దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు. కానీ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ హౌ యూ బ్యూటిఫుల్లీ యూ విల్ లీడ్ యువర్ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. అదొక మంచి స్కిల్ అన్నమాట. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా, అంటే ఇతరులు చూసి వేలు పెట్టి తిరస్కరించకుండా ఒక భార్యగా, ఒక భర్తగా నీ సంతానాన్ని చక్కగా నడిపిస్తున్నావంటే అది దేవుడిచ్చిన సామర్థ్యమే. హల్లెలూయా. కుటుంబంలో అందరు నీలాగానే భక్తి కలిగి ఉండాలంటే కాని పని. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. నీ భక్తి పోయి వాడు రుద్దుతావా? ఏమన్నా వెన్న రుద్దినట్టు రుద్దలేవు. కానీ ప్రార్థన చేస్తే నీ ప్రభావం వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. డోంట్ గెట్ డిస్కస్టెడ్. చాలామంది కృంగిపోతారు, కృషించిపోతారు.
ఏంటంటే అయ్యో మాకు ఇలాగ వచ్చింది, వాళ్ళు చూస్తే బాగున్నారు, మేము చూస్తే ఇలా ఉన్నాం. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, బికాజ్ యు ఆర్ యూనిక్లీ మేడ్. నీలాగా ప్రపంచంలో ఎవరు లేరు తెలుసా. నీ ముక్కు, నీ కళ్ళు, నీ చేతులు, నీ రంగు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అంటే నీకు ఒక వ్యక్తిత్వం అంటుంది, నీకు దేవుడు అది సపరేట్గా ఇంత స్పెషల్గా ఇచ్చినాడు. యు ఆర్ మేడ్ స్పెషల్. అయితే ఆ స్పెషాలిటీ నీ కుటుంబానికి కూడా ఉంటుంది, నీ భర్తకు, నీ పిల్లలకు. అంటే యూనిక్ ఫ్యామిలీ అన్నమాట. మీ కుటుంబంలాగా ఇంకో కుటుంబం ఉండదు, అది ఇంకో గమ్మత్తు. ఇదే కుటుంబంలాగా ఇంకో కుటుంబం మీరు చూడరు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని, సహాయ శక్తులన్నీ, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీకు వీలైనంత నువ్వు చేస్తే, నీకు వీలుగాని ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. హల్లెలూయా. అదే కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. మరి అంటే అంటాడు, ఓ స్త్రీ, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. అయినా కానీ ప్రభు అంటాడు, అప్పుడు మరి అంటది, ఈయన మీతో చెప్పునది మీరు చేయండి. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన ఏం చెప్తా చేయండి, అంత మంచిగా అయిపోతుంది. అప్పుడు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు అంటారు, ఏం చేయాలి మేము? ప్రభు అంటాడు, పోయి 6 రాతి బాణాలు తీసుకొని రండి, అంచుల మట్టుకు నీళ్లతో నింపండి, అది వాళ్ళతో అవుతుంది. దే క్యాన్ బ్రింగ్ ద పాట్స్, ఎర్తన్ పాట్స్, అది రాతి బాణాలు తెచ్చినారు, నీళ్లతో నింపినారు. ఈ 2 కార్యాలు వాళ్ళతో అవుతుంది. కానీ వాళ్ళతో ఒక కార్యం కాని పని ఉంది, ఏంటంటే ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం వారి వశము కాదు. నువ్వు అనుకుంటావు, ఎన్నాళ్ళు ఈ చప్పటి బ్రతుకు, ఎన్నాళ్ళు అర్ధరహితమైన బ్రతుకు అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ప్రభు పాదాలు సరిగ్గా పట్టుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ రంగు, రుచి, సువాసనని, నీళ్లను రంగుతో, రుచితో, సువాసనతో మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. He started the miracles, the series of miracles with the wonder what he has done at the marriage of Cana. కాబట్టి డోంట్ లూజ్ యువర్ హోప్ ఆన్ యువర్ ఫ్యామిలీ. రెండవది కోపం. కుటుంబంలో ఎప్పుడు కోపతాపాలు ఉండకూడదు. కోపం వచ్చిన ఒక నిమిషం అంతే. ఆయన కోపము నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. అలాగే నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని రూపంలో ఉన్నావు కాబట్టి ఓ కోపమే కోపం, ఎప్పుడు కోపం. మరి కోడల మీద కోపం, కొడుకు మీద కోపం, భర్త మీద కోపం, వచ్చేవాళ్ళ మీద, పనివాళ్ళ మీద కోపం. ఈ కోపం ద్వారా ఏమీ సాధించలేదు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. ఎంత దీన మనసు ఉంటే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు అని వాక్యంలో 37వ కీర్తన 8వ వచనంలో చూస్తున్నాం. కోపం ఉంటే వదిలిపెట్టాలి. మూర్ఖంగా ప్రవర్తించొద్దు. మూర్ఖంగా ప్రవర్తిస్తారు చాలామంది పురుషులు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. వై షుడ్ దే డీల్ విత్ దేర్ వైవ్స్ అండ్ చిల్డ్రన్? వై సో క్రూయల్టీ? అంటే ఆమెకు ఒక మనసు ఉందని, బిడ్డలకు చిన్న చిన్న మనసులని వాళ్ళని బాగా కోపం చేసి తిట్టేసి, ఎందుకట్లా చేయాలి? దే ఆర్ ప్రెషియస్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ కదా. ఎంత అమూల్యమైన, విలువ కట్టలేని ఒక వరము, దానం కదా భార్య అంటే. పిల్లలు గర్భఫలము యెహోవా ఇచ్చు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మానుకోవాలి. డీల్ వెరీ టెండర్లీ. మరీ కోపగించి వాళ్ళ మనస్సులు విరగొట్టి, చూడండి, అన్నీ అతుక్కుంటాయి అంట, కానీ విరిగిన మనస్సు అతుక్కోవడం చాలా కష్టం. అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నా, ఏసయ్యకు సాధ్యమే అది. స్తోత్రం. విరిగిన మనస్సు అతుకోదట. అయ్యో ఎందుకట్ట, సుత్తే రాయిని సుత్తితో కొట్టినట్టు చెక్క ముక్కలు చేసేస్తారంట మాటల ద్వారా. అలా కాకుండా సాధువుగా, ప్రేమగా మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కరింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ సో మచ్, అంటే నాట్ ఆన్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. కోపం గురించి చాలామంది చాలా గొప్పగా అనుకుంటారు. చాలా కోపిష్టినండి. ఒక ప్రపోజల్ వచ్చిందండి. చక్కని అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, ఎంతలాడుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. పెళ్లి చూపులకు వస్తే ఆ పిల్లోడు అంటున్నాడు, ఆ పిల్లతో మాట్లాడడానికి కొన్ని సమయం ఇస్తే అంటున్నాడు, ఇదిగో జాగ్రత్త, నాకు చాలా కోపం ఉంటుందని. మా తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తే, క్యాన్సల్ దిస్ ప్రపోజల్ అన్నాను నేను. కోపిష్టితో సహవాసం చేయొద్దని బైబిల్లో లేదా? మరి ఏంటంటే తెలుసుకొని, కోరుకొని కోపిష్టిని పెళ్లి చేసుకోవడం, మళ్ళా జీవితాంతం అనుభవించడం ఎందుకమ్మా? కోపం ఉందని చెప్పినాడు కదా, అసలే వద్దు.
ఆ మ్యాచ్ వద్దు అంటే వాడు కొద్దిగా శాంపుల్ చూపెట్టినాడు అంట, మహాకోపి అయి ఉంటాడు. రేపు తలబలం కొడతాడో, వీబ్బలం కొడతాడో, కాళ్ళు చేతులు ఇరగొడతాడో మనకు తెలియదు. తెలుసుకొని మన బిడ్డను బలికి ఇవ్వదు. సో కోపం అనేది మానుకోవాలి. మూడవది అనుమానం. ఇవన్నీ నక్కల పేర్లు చెప్తున్నాను అనమాట. ఈ నక్కలు వస్తే కుటుంబం ఏమవుతుంది? పాడవుతుంది. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉంది. ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకోవాలి. అనుమానం అనేది పెద్ద నక్క అన్నమాట. అనుమానం అనేది పెనుభూతం. చాలా కుటుంబాలు కూలేదే అనుమానంతో. భర్త కొద్దిగా తయారై ఇన్షర్ట్ వేసుకొని కొద్దిగా సెంట్ వేసుకుంటే అనుమానం వస్తుంది. మేము ఇక్కడ పోతాడు, ఎందుకు ఇంత తయారైనాడు, నీకు అనవసరం అది, నువ్వు ఆయన పోయిన చోట అంతా పోలేవు. కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ఆయన కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. గిరిగి ఆ గిరి దాటి ఆయన పోలేడు. దేవుని స్తోత్రం. యూ కెన్ డ్రా ఎ బౌండరీ ఫర్ హిస్ గోయింగ్. అంటే దేవునికి ఆ శక్తిని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? అనుమానించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థననే ఆ యొక్క గిరి దాటలేడు భర్త. నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుమానము కలిగి ఉండకూడి అని లూకాసు వార్త 12:29లో దేవుని యందు విశ్వాసం ఉంచడి. ట్రస్ట్ ఇన్ గాడ్. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. హీ విల్ నాట్ డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నశింప చేయడు అని విశ్వాసం నీకు ఎందుకు లేదు? అస్తమానము అనుమానం. కొందరు పురుషులకు ఉంటుంది అనుమానం. ఆమె కొద్ది తయారైందంటే పురుషులు అంత తయారు కావడం ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంతలో నెక్కుబెట్టి ఇంత శరీరాన్ని ప్రదర్శించుకునే అవసరం ఒక ఇల్లాలకు ఎందుకు అని నేను అడుగుతున్నాను. మంటతోనే అడుగుతున్నాను. ఇజ్ ఇట్ నెససరీ? ఇది అనవసరంగా సమస్యలు ఆకర్షించడమే కదా. యూఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్స్ టు యువర్ ఫ్యామిలీ. ఒక ఇల్లాలు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. మీరందరు నాలాగా ఉండమని చెప్పడం లేదు నేను. ఇది నాకు ఇలాగ ఉండమని దేవుడు చెప్తే చేసినాను. అందరు నాలాగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కానీ ఎందుకు ఇంత ఆకర్షణగా ఉండాలి నాకు అర్థం కాలేదు ఇంతవరకు. దాని ద్వారానే కదా ఇంట్లో జగడములు, కలహాలు, కయ్యాలు. ఆ భర్త చెప్పలేక ఏం చేస్తాడంటే కారాలు మిరియాలు ఏం చేస్తాడు? నూరుతుంటాడు. ఆయనకి ఇష్టం లేని పని ఎందుకు చేయాలి? నీ భర్తకి ఇష్టం లేదు, నువ్వు 24 గంటలు సెల్ ఫోన్లో మాట్లాడడం. ఆయన ఉన్నప్పుడే సెల్ ఫోన్ లాగా మంటలుగా ఆయనకు టీ టైం అవుతుంది, ఆయనకి ఏదో పరిచయం చేయాలి. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఆ టైంకి ఆయనకు అందించాలని చింత లేదు. ఇక ఫోన్లు మాట్లాడితే ఏ ఇంట్లో కలహం రాదు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నాతో ఎక్కిపోయేస్తే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాను. ఆయన నీకెందుకు ఫోన్ నాకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అనుమానానికి దారి తీస్తుంది. నెవర్ గివ్ రూమ్ ఫర్ యువర్ హస్బెండ్ టు డౌట్ యూ. ఆ పని చేయాలి. ఎందుకంటే నువ్వు దిస్ ఇస్ ఆర్ట్ అనమాట. ఇది ఒక వర్క్, ఇది హోంవర్క్. నీకు ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచు. అది నెరవేరాలి కదా. మరి దేవుని వాక్యం నెరవేరాలి కదా. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేని పని చేయకండి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. వార్తల్లో చూసినాను, ఒకడు భార్య మీద అనుమానంతో కని ఉన్న భార్య 3 నెలలు బాలంత అంటారు కదా, 3 నెలల బాబు ఆయనకు అనుమానం అన్నమాట. ఈ బిడ్డ పుట్టిన బిడ్డ నాది కాదు, గొంతు నలిపి చచ్చిపోయాడు. సో ఎంత ఘోరమైన కార్యాలకు దారి తీస్తుంది నీ ప్రవర్తన సరిగా లేకుంటే. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. చాలా జాగ్రత్తగా ఉండు. ఎవ్రీ యాక్షన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఎలాగున్నావు, ప్రవర్తన, తలంపు, తర్వాత నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చర్య అంత ఈజీ. ఒక మంచి కుటుంబం కాదండి, చెప్తున్నాను కదా. ఒక చక్కని కుటుంబం అంటే దేవుని అనుగ్రహం ప్లస్ వారు చేసిన పరిశ్రమ ఉంటుంది తప్పకుండా. ఉట్టిగానే దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించే దేవుడు నన్ను ఆశీర్వదించకుంటే నిన్ను వదిలిపెట్టని దేవాన్ని కొందరు ప్రార్థన చేస్తారు కదా. తెలివి లేని స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. అనుమానానికి మీరు తావు ఇవ్వకూడదు. 4వది చూడండి, అబద్ధములు. చాలా కుటుంబాలు ఈ గుంటనక్క చాలా పని చేస్తుంది. భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం. ఇది చూసి పిల్లలు తల్లిదండ్రులతో ఏం చేస్తారు? అబద్ధం. అబద్ధం అనేది నీరు తాగినట్టే. హౌ ఈజీలీ దే కీప్ ఆన్ టెలింగ్ లైస్. చిన్న వాడిని పిలిచి నిద్ర అక్కడ పోయినా నేను పోలే అంటాడు. వాడు పోతాడు వస్తాడు.
ఈమెతోటి భర్త అడుగుతాడు, ఏం చేసినావు, ఈ పైసలు ఏం చేసినావు అంటే అంత రాంగ్ అకౌంట్ చెప్తుంది. నా జోబు నుండి ఎవరు 100 రూపాయలు తీసినారంటే నేను తీయలేదంటే తీస్తుంది ఈమె. ఆయన స్నానానికి పోయినప్పుడు కొట్టేస్తుంది మళ్ళీ, నేను తీయలేదు నాకు తెలియదు అంటే. బాబా, ఈ అబద్ధాలన్నీ చూసిన పిల్లలు అట్టాగే తయారవుతారు. పిల్లలు అబద్ధం ఆడినప్పుడు కరెక్ట్ చేయడానికి నీకు దమ్ముండాలి కదా, నీకు ఆ పవిత్ర ప్రవర్తన ఉంటే కదా నీవు పిల్లలను క్రమంలో తీసుకోవడానికి నీకు శక్తి ఉంటుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టుకుంటారు పిల్లల ముందు, చౌకబారైపోతారు. అబద్ధములు అంటే సత్యమునకు విరోధంగా నీవు అబద్ధము ఆడకూడదని యాకోబు పత్రిక 3:14 చూస్తున్నాం. ఎందుకు అబద్ధం ఆడకూడదు? నువ్వు అబద్ధం ఆడినప్పుడే సాతానుడు వచ్చేస్తాడు, ఇంటికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. దేవుడు ఎవరు? సత్యవంతుడు. సత్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు. అబద్ధాలాడి ఇల్లు కట్టాలి, అబద్ధాలాడి పెళ్లి చేయాలంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. ఆ పెళ్ళి నిలవదు, ఆ ఇల్లు నిలవదు. తన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? వాడు తన నోటి ద్వారా సత్యం పలుకుతాడు, నిజం పలుకుతాడట. ప్రాక్టీస్ ఇట్. మీకు అలవాటు తప్పిపోయిందేమో సత్యం ఆడడం. కొద్ది ప్రార్థన చేస్తే శక్తి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు సత్యం ప్రకటించడానికి, సత్యం మాట్లాడడానికి, ధైర్యం కలిగి ఉండడానికే పరిశుద్ధాత్మ కావాలి. దుంకుడు ఎగురుడని అనుకుంటారు, అంత తప్పుడు అపోహ. నువ్వు ఎగిరేం చేస్తావు? ఎక్కువైతే చేపలు చింపేస్తావు కింద, అంతకంటే శక్తి కాదు నీది. శక్తి కావాలి. అబద్ధం ఆడకుండా సత్యం చెప్పడానికి నీకు శక్తి చాలా అవసరం. నిజాయితీగా బ్రతకడం చాలా అవసరం. పరుల సొమ్ము ఆశించకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి బ్రతకడం చాలా అవసరం. పేదలకు బీదలకు ఇవ్వడం అదొక శక్తి. నన్ను అడిగితే చెప్తున్నా మరొకసారి, టు హెల్ప్ ద పువర్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అలాంటివి నీకు కావాలంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబద్ధము ఆడొద్దు. మీరు ఒక వ్యాపారం చేస్తున్నా కానీ అది ఇది అని ఏం అబద్ధం ఆడకుండా సత్యంగా మీరు వ్యాపారం చేయండి. 100కి 100 లాభం మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందుకున్నాం. ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడైనాడంట. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడగానే దేవుని సన్నిధిని వదిలిపెట్టిపోతుంది. బికాజ్ దేవుడు సత్యవంతుడు. ఈ కాంట్ లివ్ విత్ యూ. ఈ కుటుంబంలో ఉండడు. అబద్ధం ఆడొద్దు. ఎట్టి పరిస్థితులు కూడా సత్యం పలకాలి. రేచలమ్మ గురించి ఒకసారి చెప్పినాను కదా. మా తమ్ముడు చిన్నప్పుడు తెలుగు రాదు ఆయన. సెంట్ పయస్లో మేమిద్దరం చదువుకున్నాం. అయితే వాడు అస్సలు చదవాడు. నేనేమో ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. అయితే టీచర్స్ నన్ను పిలిచి అనేది, ఏంటి నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు, మీ తమ్ముడేమో 0 కొట్టుకున్నాడు, తెలుగు రాదు ఏం రాదు అని అంటే నేను బాగా బాధపడి ఇంటికి వచ్చిన తర్వాత నా హోంవర్క్, వాన్ హోంవర్క్ 2 హోంవర్క్లు చేసేదాన్ని. ఎందుకంటే టీచర్ నన్ను పెట్టి తిడుతుందని చేస్తే వాడు ఇంకా అస్సలు ఇంకా బాగా హాయిగా అయిపోయిందని. వాడు హోంవర్క్ చేయడు, వాడు ఇలాగున్నాడు. అయితే తెలుగు పరీక్ష వచ్చింది. తెలుగు రాయరాదు, అస్సలు రాదు. అప్పుడు బోర్డు మీద క్వశ్చన్స్ ఉంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కాపీ కొట్టాడు. క్వశ్చన్స్ అన్నీ రాసినాడు, పేపర్ ఇచ్చేసినాడు 5వ క్లాస్లో. టీచర్ ఏం చేసింది? టీచర్లు ఏం టీచర్లు అప్పుడు కూడా ఉన్నారు ఇలాంటి టీచర్లు. టక్ టక్ రైట్ 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 వేసి 35 out of 100 వేసి ఆ పేపర్ ఇంటికి వచ్చింది. రేచలమ్మ ఏమనుకున్నారు, చాలా తెలివిగల స్త్రీ, కన్ను అద్దాలు పెట్టుకుంది, ఇట్లా చూసింది. వీడు ఏం రాసినాడని 35 మార్కులు వచ్చింది అన్నది. వాట్ డిడ్ హీ రైట్ దట్ హీ గాట్ 35 మార్క్స్ అంతా చూసింది. ఒక్క జవాబు రాయకుండా 35 మార్కులు తెచ్చినాడు. అదే స్థానంలో మీరు ఎవరైనా ఉంటే, అమ్మ బచాయించిపోయిన 35 కొట్టుకొని వాడు రాసినా రాయకున్నా 35 అయితే దొరికింది, దేవానికి స్తోత్రం అంటారు మీరు. కానీ అలాగ అనలే రేచలమ్మ. వెంటనే రెడీ అయింది, వెళ్ళింది సెంట్ పైస్ స్కూల్కు. హెడ్ మిస్ట్రెస్తో కలిసింది. పేపర్ పెట్టింది ఆమె టేబుల్ మీద. ఈ టీచర్ ఎవరైతే కరెక్ట్ చేసి 35 మార్కులు ఇచ్చినా నేను చూడాలన్నది. ఐ వాంట్ టు మీట్ దట్ టీచర్ అన్నది. అయితే బెల్ కొట్టి ప్యూన్కి చెప్పి ఆ టీచర్ వచ్చింది. అయితే ఏమి తడాకా తీసిందంటే, నువ్వు నా కొడుకును అన్యాయం చేస్తున్నావు కదా, ఏమి రాయకుండా 35 మార్కులు ఇస్తే నా కొడుకు ఎలా పైకి వస్తాడు అని చెప్పి ఆ మార్కులు కొట్టేపించి 0 వేయించుకొని తిరిగి వచ్చింది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం. సచ్ ఏ గ్రేట్ రైటియస్ ఉమన్. అందుకే ఇప్పుడు ఆయన మంచిగా 78 కంట్రీలు పోయాడు. అంటే నీ నీతి నీ గుడారాన్ని ఏం చేస్తుంది? వర్ధిల్ల చేస్తుంది. నీ నీతికి తగినట్లుగా ఆయన నీ గుడార స్థలమును
అభివృద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం. అబద్ధం అనేది ఉండదు. తర్వాత 5వది వ్యసనం. కుటుంబంలో వ్యసనం ఉండదు ఎప్పుడు. వ్యసనం అంటే ఇంగ్లీష్లో గ్రీఫ్. గుండె అది వ్యసన పడడానికి కానీ పాపానికి కాదు, స్థావరంగా మారిపోవాలి. అది ప్రభుకు ప్రతిష్ఠించాలని నీ హృదయాన్ని. దేవుని స్తోత్రం. నీ హృదయము నాకు ఇమ్ము అని అంటాడు. ఇంకేమడిగినాడు నిన్ను దేవుడు? నీ హృదయం అడుగుతున్నాడు. ఆ హృదయంలో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. హృదయము ఘోరమైన వ్యాధి. యేసుప్రభు వస్తే ఆ వ్యాధి పోతుంది. చూడండి ఎంత వ్యాధి అంటే, ఎప్పుడు చూసినా ఇతరులు ఏం చేసినారు, వాడేం చేసినాడు, వీడంతా కీడు చేసినాడు, ఈ మోసం చేసినాడు, కుటుంబ బాంధవ్యాలన్నీ చెడగొడుతుంది అన్నమాట ఈ వ్యసనం. నేను వాళ్ళు పిలిస్తే నేను పోను, మా ఆడబిడ్డ వస్తే నేను చూడను, పెళ్లి కాడ ఆమెకి ఇయ్యను. ఇంత దరిద్ర మాటలు. ఇది విశ్వాసి మాటలు కాదు. ఇది నీ శత్రువులను ఏం చేయను? ప్రేమించు. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. కుటుంబ బాంధవ్యాలు కాపాడుకోవడం గొప్ప వరము. బికాస్ ద ఫ్యామిలీ ఈజ్ గివెన్ బై గాడ్. ఎవరిచ్చినారు ఈ అన్నదమ్ములను? ఎవరిచ్చినారు ఈ అక్క చెల్లెలను? ఎవరిచ్చినారు ఈ భర్తను? పుట్టినప్పుడు ఇవన్నీ లగేజ్ తెచ్చినవాను? అది మోసుకొని వచ్చినావా? దిగంబరిగా నేను నా తల్లి గర్భం నుండి వచ్చినాను, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. మరి ఇవన్నీ ఎవరిచ్చిన అటాచ్మెంట్స్? దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. మరిది, బావమరిది, అక్క, బావ, అల్లుడు, మామ, మరి మనవరాలు, మనమడు, ఇవన్నీ నువ్వు తెచ్చుకోలేదు. ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు. ఏదన్నా నేను ఒకవేళ నీకు వస్తువు ఇస్తే ఎంత భద్రం పెట్టుకుని, ఏదమ్మా జాయం ఇచ్చిందమ్మా, నేను ఇయ్యను నీకు, నీ జాయం ఇచ్చిన. ఒకసారి ఎవరికో బాగాలేదంటే ఒక షాల్ ఇచ్చిన. ఆ షాల్ ఎన్ని సంవత్సరాలు ఆమె పాత మరి దాచిపెట్టుకుని మళ్ళీ తెచ్చి నాకు చూపెట్టిందమ్మా, మీరు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు భద్రంగా పెట్టుకున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం ఎందుకు భద్రంగా పెట్టుకోకూడదు? అయ్యే గుడ్డు ఫ్రిడ్జ్ తీసినావు, గుడ్డు చెడిపోయింది, తీసి గోడ మీద వేసినావు, చెత్త పుట్టలు వేసినట్టు కాదు అది. బాంధవ్యాలు అన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుని రూపంలో సృజింపబడి, దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఎవ్రీవన్ అట్ పీస్. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు తిరుగుబాటు ఉంటుంది, అన్నదమ్ములలో జగడములు ఉంటుంది, కయ్యాలు ఉంటుంది, కలహాలు ఉంటుంది. నన్ను అడిగితే మీరు ప్రాపర్టీ కొరకు అస్సలు కొట్లాడద్దు. ఈ జగడాలు ఉంటుంది కదా, అంటే అది గోవి తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, ఈ ఏడు మానే. దేవుడు ఎన్నో పరలోక వాకిట్లు విప్పుతాడు, ఆకాశం అని మంచి ధననిధి విప్పుతాడు. యోసేపు అన్నదమ్ములు కలిసి గుంటలో వేసినారు. గుంటలో ఎన్నాళ్ళు ఉన్నాడు? ఆ గుంట నుండి ఒక్కసారి దేవుడు ఏం చేసినాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. దేవుని స్తోత్రం. ఫరో రాజ్యం అంతటికి అధికారి అయిపోయినాడు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారము చేస్తారంట. హల్లెలూయా. ఇవన్నీ ఒట్టి మాటలా? ఈ ఒట్టి మాటల కొరకే మేము మా ఉద్యోగాలు, మా జీవితాలన్నీ సమర్పించుకొని నిలబడుతున్నామా? ఈ మాటల్లో శక్తి లేకుంటే వై విల్ వి సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ ఫర్ దిస్ స్క్రిప్చర్స్? ఇవన్నీ సత్యమైన మాటలు, నెరవేర్చే శక్తి దేవునికి ఉంది. బికాస్ ఇట్స్ గాడ్స్ వర్డ్. దావీదు మహారాజు ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. నువ్వు మనిషివి కావు అబద్ధం ఆడడానికి, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం. నాకు ఆశ్చర్యం ఏంటంటే దావీదు అడగలేదు నేను శాశ్వతంగా నా సింహాసనం మీద కూర్చొని ఉండాలి అనలేదు, కానీ నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఇంత మంచి ప్రార్థన అండి, ఎంత మంచి ప్రార్థన. నాకు పట్టు చీరి, నాకు క్రిస్మస్కు 4 వరుసలు గోల్చి, నాకు పట్టుదు, నాకు అది ఇది కాదు. కేర్ ఫర్ యువర్ ఫ్యామిలీస్. ఎవరింట్లలో కలహం ఉండొద్దు. ఇప్పుడే చెప్తున్నా. మీ ఆయనతో బట్ట ఈ బట్ట ఏం అయ్యో, ఉన్న బట్ట కట్టుకోవడానికి దేవుని అనుగ్రహం ఉండాలి, లేకుంటే ఐసీయూలో పడిపోతావు నువ్వు. నేను చెప్పిన ఐసీయూలో ఏం చేసి ఐసీయూ మీద ఎవరు ఉండరు అక్కడ. కనుక దేవుని భయం ఉండాలా. ఇది కావాలి, అది కావాలి. పాపం ఆయన చిన్న ఉద్యోగం, చిన్న సంపాద్యం, దానికి ఆయన టెన్షన్ పెట్టి బీపీ పెట్టి పుట్టుకుని ఎగిరిపోతే నిన్ను విధవరాలంటారు. జాగ్రత్త. ఉన్న భర్తను చక్కగా పెట్టుకో. వ్యసనం, ఎప్పుడు వ్యసనం. ముఖం మార్చుకొని చులేసుకొని. ఎందుకు వ్యసనం?
యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హృదయం ఘోరమైన వ్యాధి అన్నమాట. ఆ వ్యాధి లోపల ఉన్నది బాగుకావాల, స్వస్థపరచాలి దేవుడు. హృదయంలో వాక్యం ఉండాలని ఉన్నది. వాక్యం సమృద్ధిగా మీ హృదయంలో నివసింప దేవుని సన్నిధితో మీ హృదయాలు నింపుకోవాలి. ఈ చిల్లరవన్నీ పడేయాల. కోపము, వ్యసనము, వారు అలా చేసినారు, ఇలా చేసినారు, అందుకే ఇట్లేదు, నా పిల్లలు ఇందుకే పాడైనారు, వాళ్ళ బాగాలేరు. ఎందుకు ఏడుస్తావు ఇతరుల మీద? లారీ వెనక రాసుకుంటాడు కదా, నన్ను చూచి ఏడోకరా అంటే. ఆ రోజు చూడండి, సోమరితనం. ప్రసంగి 10వ అధ్యాయంలో సోమరితనం వల్ల ఇంటి కప్పు దిగబడును అని ఉన్నది. లేజినెస్ అంటే నేను ఇంతకుముందే చెప్పినాను కదా, ఇల్లు మంచిగా శుభ్రంగా చక్కగా కళకళలాడాలంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పనిచేయాలి. ప్రతి ఒక్కరు పనిచేయాలి. చీపురు పట్టుకుంటే ఏమైనా డిగ్నిటీ పోతుందా? మన మంత్రి స్వచ్ఛ భారత్లో చీపురు పట్టుకొని అంతా ఊడలేదా? నీకు ఆయన వీధి ఊడిచినాడు, నువ్వు ఇంటి సొంత ఇల్లు, నీ ఇల్లు, నీ భార్య, నీ పిల్లలు, నీ గది ఊడ్చుకుంటే తప్పే ఉందంట దాంట్లో. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ పరిశుద్ధమైన దేవుడు దిగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ యువర్ ఓన్ హోంవర్క్. కాబట్టి గేర్ అప్, వర్క్ హార్డ్. సోమరితనము వలన మరి చాలా ప్రమాదాలు. సోమరీను వెందాక నిద్రపోతాం. సోమరివాని మార్గము ముళ్ళ కంచెనంట. ఉతక మీద తలుపు తిరుగును, సోమరివాడు తన పడక మీద తిరుగుతాడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. 4 గంటలకు నేను లేచి ప్రార్థన చేస్తాను అనుకుంటాడు, లేవాడు. అల్లారం కొట్టినప్పుడు బంద్ చేస్తాడు, మళ్ళీ వండుకుంటాడు. వాడు ఏమీ కూడా సాధించాడు లోకంలో. సోమరి వేటాడుతాడంట కానీ పట్టుకోడంట. నేను అనుకున్న సోమరి ఎట్లా వేటాడతాడబ్బా? వేటాడతాడంట సోమరి, పట్టుకోడంటే ఎట్లా వేటాడతాడు? హోలీ స్పిరిట్ వాజ్ టీచింగ్ మీ. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నాడు. సోమరి నిద్రలో వేటాడతాడు, పండుకొని జింకను వేటాడతాడు. ఆ మాంసం ఇంటికి తెస్తాడు, వాళ్ళ భార్యకి చెప్తాడు అది సరి చేయమని. ఆమె కుండలో పెట్టి మాంసం అంతా గరం మసాలా వేసి ఆ వాసన కూడా పిలుచుకుంటాడు. ఓ వా, ఇప్పుడు తింటా అనుకుంటాడు, ఉట్టిదే నిద్రలో. అందుకే సోమరి వాని చేతులు పని చేయ నొల్లవు. సోమర్తనం ఉండదు ఇంటి దగ్గర. 2 దినాలు పని ఆమె రాలేదు. వై కాంట్ యు క్లీన్ యువర్ బాత్రూమ్? నువ్వు పోయి బాత్రూమ్ మంచిగా నీట్గా ఇంత సర్ఫ్ వేసి ఇంత మంచి లిజాల్ వేసి ఏంటి, వాట్ ఈస్ రాంగ్? నీ భార్య జారి పడదు, అంతే కదా. ఒకవేళ నువ్వు ఆ పని చేయకుంటే ఆమె జారి పడి బుర్ర మళ్ళీ హాస్పిటల్ వేసి మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు. ఇదే కదా దరిద్రం. ఇంతకంటే మించిన దరిద్రం ఎక్కడున్నది? అందుకే వర్క్ హార్డ్ విత్ యువర్ హ్యాండ్స్ దట్ గాడ్ గేవ్. దేవునికి ఇచ్చిన సామర్థ్యమేమి, ఆరోగ్యమేమి, శక్తి ఏంది, అవయవాలేంటి, ఇది నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా మీ భార్య. ఆ భర్త వచ్చి అవుట్ ఆఫ్ ద వే ఏదైనా పని చేస్తే, అమ్మో మా ఆయన బంగారం అండి అని అంటుంది. కాబట్టి సోమరితనం అనేది ఇంకొక గుంట నక్క, అది తొలగించుకోవాలి. 7వ చూడండి, అసమాధానము అనే మరొక గుంట నక్క. ఈ సమాధానం అనేది ఆత్మఫలం, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మనకు తెలుసు కదా, అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క ఫలము. ప్రేమ నుండి ఉద్భవించే 9 రుచులు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశాని. ఇవన్నీ పరిశుద్ధాత్మ ఫలాలు అన్నమాట. నెవర్ ట్రస్ట్ ఎ పర్సన్ హూ సేస్ హీస్ గాడ్లీ అండ్ డజంట్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఒకని ఫలము చేత మరి వాని ఆత్మ అది చెడ్డదా మంచిదా అని మనం నిర్ణయిస్తాం. అంటే ఫలం చేత చెట్టును నిర్ణయించినట్టు. కాబట్టి మరి ఫలాలు చక్కగా ఉండాలి, చక్కగా ఉండాలి ఫలం. అసమాధానము అనేది మరొక గుంటనక్క, ఎప్పుడు అసమాధానం. కానీ దేవుని బిడ్డలు, దేవుని ఆత్మతో నింపబడిన వారు సమాధానాన్ని వెతికి దాన్ని ఏం చేస్తారంట, వెంటాడతారు. మాటకు మాట, తూటకు తూట, జవాబుకు జవాబు. ఇంట్లో చిన్న నిప్పు అడవంతా కాలిపోయినట్టు చెయ్యరు తెలివిగల స్త్రీలు, తెలివిగల పురుషులు. ఒకవేళ కొన్నిసార్లు భార్యనే చాలా కష్టపడి అలసిపోయి కొన్నిసార్లు కేకలు వేసినప్పుడు ఆ భర్త నెమ్మదిగా ఉండి కొద్దిగా కంట్రోల్ చేయాలి. భర్త కొద్దిగా టెన్షన్లో బాగా అరుస్తున్నాడంటే అప్పుడు భార్య కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా సహనం ఉంటే పిల్లల మీద దేవుని కనికరము వస్తుంది. దేవుని స్తోత్రం. God will show mercy on your children.
లేకుంటే పిల్లలు రోడ్డు పాలైపోతారు. ట్రై టు బి హంబుల్. పల్లెం ఉన్న చోట ఏం ప్రవహిస్తుందట? నీరు ప్రవహిస్తుంది. తగ్గించుకున్న వారి దగ్గర దైవాశీర్వాదాలు నిల్వ ఉంటాయి. కాబట్టి అసమాధానానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. ఎవరన్నా క్షమించాలంటే క్షమించేయండి. పాతయన్నీ మళ్ళీ ఎత్తి మళ్ళీ ఇప్పుడున్నాయన్నీ భవిష్యత్తులోకి వెయ్యరు ఎప్పుడు. బికాస్ యూ వాంట్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. ఎంతమందికి ఇష్టం భార్య భర్తలు సమాధానంగా ఉండాలని? దేవా, మా కుటుంబాల్లో నీ సమాధానము దయచేయి ప్రభువా. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13-14 చూడండి. ఎవడైనా తనకు హాని చేసనని ఒకడు అనుకునేడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును హాని చేస్తున్నాడని తెలుసు. అది ఒకవేళ భర్తనే ఉండొచ్చు, భార్యనే ఉండొచ్చు. చాలామంది చాలా ప్రయాసపడతారండి కుటుంబాల్లో. చెప్పినంత ఈజీ కాదు. ఓ త్రాగుబోతు భర్తతో బ్రతకడం. చాలా కుటుంబాలు త్రాగుడు ద్వారా మరి చాలా బాధపడుతుంది. కానీ అట్టి త్రాగే భర్తను క్షమించాలంటే చాలా కష్టం. కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఎంతమంది మరి తమ భర్తలను సహించి వహించి కష్టపడి ప్రార్థన చేసి మన ఆత్మ నశించొద్దని ప్రభు మార్గంలో నడిపించిన ధీరులు వీరమణులు ఎంతోమంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం? కట్టుకున్న భర్త తాగుబోతుంది, గోడ మీదకి వెళ్ళి ఎత్తేస్తావా? ఎత్తేలేవు కదా. హీస్ యువర్ హస్బెండ్, హీస్ యువర్ హెడ్. యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్. ప్రార్థన చేస్తావు. మంచితనం అంతా దేవుని అసలు పక్కన పెట్టిందే నిన్ను షార్ప్ చేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను పదును చేస్తూ ఉన్నాడు అనమాట దేవుడు. కాబట్టి క్షమించే స్వభావం కావాలి. పాత సంగతులు ఎప్పుడు ఎత్తవద్దు కుటుంబంలో. బెరీ ద పాస్ట్. ఏదో 20 సంవత్సరాల ముందు జరగడం, 10 సంవత్సరాల ముందు ఏమైంది. కొందరు అంటారు కదా, నువ్వు చేసింది నేను మాత్రము మరవను. చచ్చినాక నీకు జ్ఞాపక శక్తి ఎవరు ఇచ్చినారు? నేను చచ్చినా మరవను. ఎందుకు ఇలాంటి సాధింపులు, కక్ష సాధింపులు? ప్రభు మనసు కలిగి ఉంటే లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉంటే ఎంత చక్కగా కుటుంబం నడిపిస్తుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా. ఆ క్షమాపణ అనేది చాలా దైవికమైన లక్షణం. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు 3:10, ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుని ప్రభు మేము క్షమించలాగా మీరును భర్త చేస్తారండి. భర్తలు కీడు చేస్తారు భార్య. అందరు భర్తలే ప్రాపరేట్. కానీ అట్టి కీడు చేసేవాడిని కూడా కీడు సహించి ప్రేమించి క్షమిస్తే వాడు మారిపోతాడు. హల్లెలూయా. దెర్ ఈస్ హోప్. ప్రభువులో మనకు విస్తారమైన నిరీక్షణ ఉన్నది. ఎంత నిరీక్షణ ఉంది ప్రభు అని ఒకసారి అడిగితే, చూడు సిలువ తట్టు చూడు, ఒక చెయ్యి అటు ఒక చెయ్యి ఇటు, ఇంత నిరీక్షణ నీకు ఇచ్చినాను నేను. కీప్ హోపింగ్, కీప్ ట్రస్టింగ్, కీప్ లవింగ్ మీ. ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి 8, మత్సరము. మత్సరం గురించి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అంటే మత్సరం అంటే అసూయ అన్నమాట. ఎన్వి, జెలసీ. మత్సరం ఉండకూడదు. ఎవరి మీద ఎవరికి మత్సరం ఉండకూడదు. దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ, యువర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకరి మీద ఒకరు ఎందుకు అసూయ? మరి బాంధవ్యాలు అంటే ఈ కనెక్టెడ్ విత్ దిస్ ఫ్యామిలీ, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ మీద నీకెందుకు అసూయ? కొందరు ఉన్నత స్థాయిలో ఉంటారు, వాళ్ళు చూసి మరి ఎందుకు ఏడుపు? అలాంటివి ఏమి ఉండకూడదు. చంటి బిడ్డ మనసు ఉండాలి. ఆ మనసు చాలా దీవెన పొందుతాడు దేవుని దగ్గర నుండి. దేవుని స్తోత్రం. క్లీన్ హార్ట్. నేను ఎప్పుడు చెప్తాను, క్లీన్ హార్ట్ గోస్ వెరీ ఫార్. ఏ క్లీన్ ఇంజిన్ విల్ గో వెరీ ఫాస్ట్. దేవుని స్తోత్రం. చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఒక క్లీన్ బండి. అంతే నీ హృదయంలో శుద్ధ హృదయం ఉండాలి. దావీదు ప్రార్థన చేస్తాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయు, నాకు ఈ రాజ్యమి ఆ రాజ్యమి అని అడుగుతలేడు, ఆ ధనమి ఆ బంగారమి అని అడుగుతాడు. దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి. లార్డ్ క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. మత్సరం అనేది తొలగించుకోవాలి. అలాగే సణుగుడు ఉంటుంది, వాగ్వాదము, కలహాలు, కయ్యాలు, ఇవన్నీ మానుకోవాలి. 9వ చూడండి,
అపవిత్రత, అన్క్లీన్నెస్, ఇది ఇంకొక గుంట నొక్క. అపవిత్రత అంటే ఏంటి, అపవిత్రత ఏంటి అమ్మా అని అడుగుతారేమో మీరు. అపవిత్రత అంటే నువ్వు పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. దేవుని వాక్యము చదవడం ద్వారా పవిత్రత వస్తుంది. ఇది వాక్యము సబ్బు వంటిది, చాకలివాని సబ్బు వంటిది, అంతకంటే గొప్పది. అది నీకున్న అపవిత్రత యావత్తు పోగొడుతుంది. కానీ వాక్యం చదవడానికి టైం లేదు, సీరియల్ చూడడానికి టైం ఉంది. టీవీ ముందు గంటలు గంటలు కూర్చొని ఈ సీరియల్ అయినాక నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ నెక్స్ట్. అయ్యో ఎంత దౌర్భాగ్య స్థితి నీది. 7 సంవత్సరాల వయసున్న అమ్మాయిని అడిగితే, తల్లిని అడిగినాం, పాప ఎందుకు ఇట్లుంది, కండ్లంతా ఎట్లాగా ఉంది, నిద్రపోదా ఈ పాప అంటే, అమ్మా ఎక్కడ నిద్రపోతుందమ్మా, పండుకునేలోగా 1 గంట అవుతుందమ్మా. ఇక 1 గంట ఎందుకు అవుతుందమ్మా? వాళ్ళ డాడీ సినిమాలు అవన్నీ చూస్తే ఈమె కూడా డాడీ బడిలో కూర్చొని అన్నీ చూస్తుంది, పండుకునేలోగా 1 గంట. క్రమము లేని జీవితం కదా. నువ్వు తల్లిగా ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఎంత చెప్పినా వినదమ్మా, వాళ్ళ డాడీతోనే ఉంటుంది రాత్రి 1 గంట. మళ్ళీ స్కూల్కి ఎట్లా పోతుంది? స్కూల్కి పోయి ఏం చదవదు. చూడండి ఎంత ఎంత భయంకరమైన డిజార్డర్, ఇండిసిప్లిన్. అంటే ఆ అపవిత్రత అంతా కూడా తండ్రి మాత్రం చూడడం లేదు, ఎవరు చూస్తున్నారు? చిన్న బిడ్డ కూడా చూస్తుంది. అలాంటివన్నీ మానుకోవాలి. అంటే నీకు దేవుడు ఇచ్చిన ఈ బహుమానం, ఈ కుటుంబం, ఈ ఆశీర్వాదాన్ని చక్కబెట్టుకోవడం కూడా చాలా గొప్ప సామర్థ్యం కావాలి. దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్తున్నాను, మీ అందరు స్త్రీలు వినండి. ముఖ్యంగా చాలామంది 12 గంటలకు ఎందుకు వండుతారో నాకు అర్థం కాలేదు. 12 గంటలకు లైటర్ వెలిగించి అప్పుడు మసులుతుంది పప్పు, అప్పుడు అవుతుంది చికెన్. ఎంత ఎంత యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ హెల్త్. ఒక కుటుంబంలో కుటుంబస్తుల ఆరోగ్యం ఎలాగ చూసుకోవాలి? నువ్వు 12 గంటలకు చికెన్, మటన్ నీ పిల్లలకు పెడితే చాలా ప్రమాదం. లివరు, కిడ్నీ, ఇంటెస్టైన్స్ అన్నీ నిద్రపోయే సమయం అది. 9 అయితే నిద్రపోతాయంట నీ ఉన్న ఆర్గన్స్. దానికి నిద్ర కావాలి, నీకు నిద్ర కావాలి కదా, దాని కూడా నిద్ర. దాన్ని లేపి రప్ప లేపి చికెన్, మటన్ పెడితే అంత కిడ్నీ ఫెయిల్ ఆఖరి. స్త్రీలు 7 గంటల్లోగా మరి ఇంటి వారికి అందరికి భోజనం పెట్టే విధానం ఉంటే ఎంత మా తల్లి అటు చేసేది. ఆమెకు అసలు ఎవరిచ్చిండ్రా జ్ఞానం అనిపిస్తుంది నాకు. మేము స్కూల్ నుండి రాగానే వేడి అన్నాం అంత మంచి పెట్టేసాం అంతే. 8 గంటలైతే నిద్రపోవాలి, 4 గంటలంటే బెత్తం ఉండేది, పెద్దది ఇవ్వాలా. ఎర్లీ టు బెండ్, ఎర్లీ టు రైజ్. ఇట్స్ నెవర్ టూ లేట్ టు బి గుడ్. మంచిగా ఉండడానికి, మంచి నేర్చుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ దట్. అపవిత్రత ద్వారానే హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుపుకుంటుంది కుటుంబంలో. తెలవకుండా ఒక్క క్షణికావేశంలో ఇలా జరిగిపోయిందని ఉంటుంది వార్తల్లో. దానికి అంత కారకులు ఆ కుటుంబస్తులే. అంటే చిన్నగా అపవిత్రత వచ్చినప్పుడే దాన్ని తొలిచేయాలన్నమాట. యూ టు రిమూవ్ ఇట్, అన్క్లీన్నెస్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి అంగీకారంగా లేనిదంతా కూడా అపవిత్రతనే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూత గణంతో వేల కోట్లాను దూతలతో పొగడబడే దేవుడు కదా ఆయన. ఎవరు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. దేవుని నియమాలకు విరుద్ధంగా ఉంటే అది ఒప్పుకోవద్దు. ఇంటి దగ్గర ఎదిగిన పిల్లలు ఉంటారు. ఒక తల్లి అంటుంది, ఏం చేయాలమ్మా నాకు తెలియదమ్మా, మా అబ్బాయికి ఇప్పుడు పెళ్ళి ప్రాయం వచ్చింది, అయినా కానీ సోపతి వాడు ఇంటికి వస్తాడు. ఇంట్లో తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది, వానికి చింత లేదు. వాడు తాగి తమ ఫ్రెండ్స్తో మ్యూజిక్, బ్యాండ్, అది ఎగరడం, అల్లరి. ఏం క్రమం నేర్పించినారు? తల్లికి క్యాన్సర్, చనిపోయింది తల్లి చనిపోయింది. 3 పిల్లలు ఉన్నారు ఇంట్లో, 3 వివాహాలు కూడా కాలే. తల్లి లేదా ఇంట్లో. దేవుడు మరి చక్కని క్రమాన్ని మనకు వాక్యం ద్వారా బోధిస్తే వినాలి. అందుకే ప్రార్థన చేయాలి, వినుబుద్ధి నాకు పుట్టించయ్యా. వినుట వలన నాకేం కలుగుతుంది? విశ్వాసం. నా నడవడిక ఏమవుతుంది? పవిత్రమైపోతుంది. మరొక నక్క గురించి చెప్తాం. 10 భయమే పెద్ద నక్క, బాగా బలిసిపోయిన నక్క. ఇది నీ మీద పడి నిన్నేం చేస్తుంది? చీల్చేస్తుంది. ఈ నక్కను తరిమి కొట్టాల. భయం. విశ్వాసికి భయం ఉండడానికి వీలే లేదు. మనకు పిరికితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు. దావీదు మహారాజు, నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను ఏం చేసినాడు? విడిపించినాడు. హల్లెలూయా. నాకైతే అంతే, నా మంది అంతే. ఎవరికి చెప్పుకోవాలా నా భయాలు? మీ భయాలన్నీ తెచ్చి నాకు రుద్దుతారు కదా మీరు. ఇప్పుడు నా భయం ఎవరికి చెప్పాలా?
గొల్లం పెట్టుకొని ప్రార్థన చేస్తుంది, దేవా నాకు నా భయాలన్నీ నీకు ముందు అంతే. ఒక వీక్లింగ్గా మోకరిస్తాను, ఒక హీరోయిన్గా లేస్తాను ప్రార్థన నుండి. దేవుని స్తోత్రం. భయపడుట వలన మనుషునికి ఉరి వస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితంగా ఉంటాడు. సామెతలు 14:26 ఉంది ఈ మాట. భయపడుతూ భయపడుతూ భయపడుతుంటే నీకు తప్పకుండా నీ ప్రాణానికి ముప్పు. ఉరి వచ్చేస్తుందంట, అంటే నీకు ఎ నూజ్ రౌండ్ యువర్ నెక్ విచ్ ఇస్ గెటింగ్ టైటెండ్ అన్నమాట. కాబట్టి భయము కాకుండా దేవునిలో విశ్వాసం ఉండాలి. 11వ చెప్తున్నాను, వ్యర్థమైన మాట. ఒక కుటుంబంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. కుటుంబం అంటే చాలా చెక్కినట్టు ఉండాలి కదా, చాలా దేవుని చేత అనుగ్రహం పొందిన కుటుంబంగా ఉండాలంటే లెస్ టాక్. నన్ను అడిగితే చాలా తక్కువ మాట్లాడు. మా ఇంట్లో చాలా తక్కువ మాట్లాడతాం మేమైతే, పని ఉంటేనే మాట్లాడతాను నేనైతే. ఎందుకంటే ఎందుకు విస్తారమైన మాటల్లో ఏమొస్తుంది, ఏదో ఒకటి అంటే మళ్ళీ అయిపోద్ది, కోపాలు తాపాలు ఎందుకు. వట్టి మాటలు లేమిడికి కారణం. ఎందుకు వచ్చిన మాట, అది దేవునితో మాట్లాడితే ఏ ప్రమాదం లేదు కదా అని నేను అనుకుంటా. నేనైతే మంచిగా దేవునితో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ ఆల్వేస్ టు ట్రస్ట్ గాడ్. నీ మాటలు ఎంత తక్కువ ఉంటే, ఎంత మితంగా ఉంటే అంత సమాధానం కుటుంబంలో ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు భక్తుల గురించి మాట్లాడతారు, డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లల దగ్గర నూరిపోస్తారు. ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా. ఎంత శాపగ్రస్తం ఇవన్నీ. ఆ బంధువు అట్ట చేసినాడు, వాడు అట్ట చేసినాడు. మరి అన్నదమ్ముల మధ్యలో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, బంధువుల గురించి పిల్లలకు చెప్తే పిల్లల్లో ద్వేషభావం వచ్చేస్తుంది. ఇక వాళ్ళు రెస్పెక్ట్ చేయరు. దే వోంట్ రెస్పెక్ట్ ఎల్డర్స్ నార్ రిలేటివ్స్. అంటే నువ్వు కుటుంబ బాంధవ్యాలను సిమెంట్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి, కానీ దాన్ని వీకెండ్ చేయకూడదు. ఎందుకంటే వచ్చే తరము కుటుంబాలను, బంధువులను ప్రేమించే రీతిగా నువ్వు సిద్ధపాటు చేయాలి. ద్వేషం కల్పించదు. ఆ అనవసరమైన మాటలు మానేయాలి. వ్యర్థమైనవి నాకు దూరముగా ఉంచమని ప్రార్థన చేస్తాడు కదా. అబద్ధములు వ్యర్థమైనవి నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పే. వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా సహాయం చేయి ప్రభువా. ఇవన్నీ ప్రార్థనలో సాధ్యమండి. మనం అందరూ పాస్ అయిపోయి 100 మార్క్స్ ఎవరికి లేదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే యూ విల్ స్కోర్ హై. దేవుని స్తోత్రం. మెరిట్లో పాస్ అయిపోతావు. నువ్వు ప్రార్థన చేయాలి, శక్తి అడగాలి. దేవా నాకు ఊరికే మాటలు వస్తుంది, ఏం చేయాలి? అందుకే తిండి తక్కువ తినాలి. ఎక్కువ తిండి, ఎక్కువ మాటలు, అన్ని ప్రమాదాలే. కంట్రోల్ ఉండాలన్నమాట. నీ ఈటింగ్ హ్యాబిట్స్, యువర్ స్పీకింగ్, యువర్ థింకింగ్. ఇప్పుడు ఒక లారీ హైవేలో నడిపించేవాడు కంట్రోల్ అదుపు తప్పిందంటే ఏమవుతుంది? యాక్సిడెంట్. అయితే ఈ వ్యర్థమైనవి ఏవి కూడా రాకుండా, రాజు అయిన దావీదేవి మహారాజు కదా, ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా చివరి నక్క గురించి చెప్తా. 12 అవిశ్వాసం, పిరికితనం. ఈ 2 చెప్తున్నాను. పెద్ద నక్క, చిన్న నక్క. అవిశ్వాసం వెంబడి పిరికితనం వస్తుంది. అంటే దేవునిలో అచంచలమైన విశ్వాసం లేకుంటే తప్పకుండా నీకు అవిశ్వాసం నిన్ను వేధిస్తుంది. కుటుంబంలో ప్రార్థన, వాక్యము, మందిరానికి సమయం రావడం, భక్తుల మాటలు వినడం, ఆరాధించడం, ప్రభు బలలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్స్ ఫర్ ఏ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. అది చేయనీయడు సాతానుడు. కాబట్టి నీవు విశ్వాసిగా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి, లేకుంటే అవిశ్వాసిగా మారిపోతావు. యేసుప్రభు ప్రత్యక్షమైనాడు శిష్యులకు, పునరుద్ధానుడై ప్రత్యక్షమైనప్పుడు అక్కడ అందులో ఒకడు లేడు. ఎవరది? ఎక్కడ పోయాడు? అడగండి, మీరు అడగండి. తోమా నువ్వు ఎక్కడ పోయినావు? 10 మంది ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడ పోయినావు? లేడు. పైగా వచ్చి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు కదా. మేము యేసును చూసినాము అంటే ఏమంటాడు? నేను నమ్మనే నా చేతులు ఏం చేయాలి? గాయాల్లో పెట్టాలి. ఎంత క్రూరుడు అనిపిస్తుంది నాకు. హౌ క్రూయల్ హీస్. ఒక గాయం మీద ఎవరన్నా చెయ్యి తగిలితేనే జల్లమంటుంది కదా, తలకాయ నొప్పిలేస్తుంది. ఆ ప్రక్కలో నా చేతులు ఉంచాలి, ఆ గాయాల్లో నేను నా వ్రేళ్ళు ఉంచాలి. వా, అయినా ప్రభు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత అవిశ్వాసి అయిన తోమా కొరకు. నాకు యేసు ప్రభు యొక్క మంచితనాన్ని మరి వివరించడానికి నా నాలుక చాలదు. నేనైతే అనేదాన్ని, గెట్ అవుట్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇఫ్ యూ కాంట్ బిలీవ్ మీ. కానీ యేసయ్య మనలాంటి వాడు కాడు కదా. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
ఆ అవిశ్వాసికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. తోమా, ఇదిగో నీ చేతులు ఇటు చాచు, నా ప్రక్కలో నా గాయంలో నీ వ్రేళ్ళు పెట్టి చూడు. ఒక మంచి మాట. అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా ఉండు. చూచి నమ్మిన దానికంటే చూడని నమ్మిన వారు ధన్యం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అవును తండ్రి, ఈ 12 నక్కలను పట్టుకోవాలంటే పెద్ద కాడి మాకు ఇచ్చినావు, పెద్ద బరువైన పని. కానీ ఆ బరువు తేలిక చేస్తానన్నావు, ఎందుకంటే నువ్వు మాకు తోడున్నావు నాయనా. మేము ఒంటరి వారం కాము. మా కుటుంబాలను కట్టుకోవడానికి నీవు మా మధ్యలో ఉన్నావు, మా కుడి చేతిని పట్టుకున్నావు, మాతో ఎల్లవేళలా మాట్లాడుతూ ఉంటావు. ప్రభువా, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని అన్నావు. పురుగు వంటి యాకోబు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని సెలవిచ్చినావు. కష్టాల్లో తోడుంటావు, రోగాల్లో తోడుంటావు, ఆర్థిక ఇబ్బందుల్లో తోడుంటావు, కలహాల్లో కూడా నువ్వు దిగొస్తావు నాయనా. తుఫాన్లలో తోడుంటావు, సుడిగుండాల్లో తోడుంటావు. మమ్మల్ని ఎన్నడూ విడబాయవు. నీ మాటలు మాకు ప్రశస్తమైనవి ప్రభువా. విధేయత గల మనసు మాకు దయచేయండి. నీ మాటకు మేము లొంగిపోవాలి ప్రభువా, మేము లొంగిపోవాలి. అప్పుడే మాకు ఆశీర్వాదాలు. వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు క్రమం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. టీవీ ద్వారా విన్న వారి కుటుంబాలను కూడా మీరే కట్టుమని ప్రభువా, వారు జాగ్రత్తగా మెలగడానికి, కుటుంబాలు దేవుడిచ్చిన వరమని ఎంచి వారు సర్వదా ప్రయత్నించడానికి, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవడానికి, ప్రార్థన శక్తిని పుంజుకోవడానికి సహాయం దయచేయమని, వారి ఆపదల నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి పిల్లలను దీవించమని, తల్లిదండ్రులకు కూడా దేవుని భయం దయచేయమని, సాతానుడు ఏ కుటుంబాన్ని కూడా ముట్టకుండా కాపాడండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయ
యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీ